శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 52. అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురు నీళ్లను కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై అలాగే ఉండిపోయాడు. నఖశిఖ పర్యంతరము కించిత్తైనా చలనం లేకుండా శిలాప్రతిమలాగా ఉండిపోయాడు. అతని శరీరం అంతా వెంట్రుకలు నిక్కపడుచుకొని ఉన్నాయి. చెమట బిందువులు శరీరం అంతా వ్యాపించి ఉన్నాయి. అతని ముఖం కంపించిపోతోంది. అతని ముఖంలోని భావం అంతా పూర్తిగా మారిపోయింది. కన్నుల నుండి సంతతధారగా ఆనంద భాష్పాలు కారుతున్నాయి. ఈ 8 విధాలైన భక్తి భావాలతో అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించినటువంటి సిద్ధముని లోకహితం కోరి అతన్ని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే అతను ఆ నామధారకుడి శరీరాన్ని చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఈ విధంగా అన్నాడు. నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడైపోయావు. శ్రీ గురులీలామృతం పానం చేసి శ్రీ గురుచరణ ధ్యానమనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీ గురుణ్ణి ఇలా స్తుతిస్తున్నాడు. అచంచలమైన ప్రేమానురాగాలు కలిగిన కరుణామూర్తులైన మిమ్మల్ని ఏ విధంగా నేను ధ్యానిస్తాను, ఏ విధంగా మీకు సేవలు నేను చేయగలను, ఏ విధంగా మిమ్మల్ని నేను సంతోష పెట్టగలను అని చెప్పేసి సర్వ విధాలా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండిపోయాడు. అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని, నాయనా, నువ్విలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తు ఉద్ధరించేది ఎలాగా? ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పము. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన కోరిక నెరవేర్చటమే ప్రధాన కర్తవ్యం. నువ్వు ఇలా కూర్చుంటుపోతే అది ఎలా సాధ్యమవుతుంది? కనుక నువ్వు మేలుకొని శ్రీ గురుచరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరికి అతన్ని మేలుకొలిపారు. నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధముని చూసి, స్వామి దయామయ విశ్వాధార, ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు, నా పాలిటి శ్రీ గురువులు మీరే అని ఆయన్ని నమస్కరించి స్తుతించాడు. సిద్ధయోగి సంతోషించి, నాయనా, శ్రీగురు కథాశ్రవణంలో నీకిలాంటి శ్రద్ధ శాశ్వతంగా నిలిచిపోవాలని దీవించాడు. గురుచరిత్ర నిత్య పారాయణ చేస్తుంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి. ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశకాలాలను స్తుతిస్తూ ఆటి తర్వాత శ్రీగురుని మానసోపచార పూజ చేసి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను శమింపచేసుకో. అప్పుడు దీపం పెట్టి గురువులకు పెద్దలకు నమస్కారం చెయ్యి. ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజు 9వ అధ్యాయం చివరి వరకు, 2వ రోజు పారాయణ 10వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం చివరి వరకు, 3వ రోజున 29వ అధ్యాయం చివరి వరకు, 4వ రోజు 35వ అధ్యాయం చివరి వరకు, 5వ రోజున 38వ అధ్యాయం చివరి వరకు, 6వ రోజున 43వ అధ్యాయం చివరి వరకు, చివరి రోజు గ్రంథాంతము వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చెయ్యాలి. తర్వాత నైవేద్యం పెట్టి దేవునికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలము భూమిపైనే నిద్రించటం మంచిది. అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారిని సత్కరించాలి. ఇలా నిర్దుష్టంగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే తప్పక గురు దర్శనం అవుతుంది. ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుణ్ణి సేవించుకోగలుగుతారు. శ్రీ దత్తాత్రేయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర సంపూర్ణం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జస్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.